హాయ్. అమెరికా అంచనాలు తలకిందులవుతున్నాయి. ఊహించని వేగంతో మళ్లీ ఇరాన్ సైన్యం దాడులకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగాయని భావిస్తున్న సమయంలో అగ్రరాజ్యానికి భారీ షాక్ ఇవ్వబోతోంది ఇరాన్. ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇరాన్ సైనిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, కోలుకోవడానికి ఏళ్లు పడుతుందని అంతా భావించారు. కానీ ఇరాన్ జెట్ స్పీడ్తో తన మిలిటరీ ఇండస్ట్రియల్ బేస్ను పునర్నిర్మిస్తోంది. మిలిటరీ డ్రోన్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇరాన్ను వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తానన్న ట్రంప్ అంచనాలు ఎక్కడ తప్పాయి? ఇజ్రాయెల్ అమెరికా దాడులతో దారుణంగా దెబ్బతిన్న ఇరాన్ సైనిక వ్యవస్థ ఇప్పుడు మళ్లీ అంతే వేగంతో పుంజుకుంటోంది. ఎవరు ఊహించని వేగంతో ఇరాన్ తన సైనిక పారిశ్రామిక స్థావరాన్ని అత్యంత రహస్యంగా పునర్నిర్మిస్తోంది. ఏప్రిల్ ప్రారంభంలో మిడిల్ ఈస్ట్లో మొదలైన 6 వారాల కాల్పుల విరమణ సమయాన్ని ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంది. అమెరికా ఇజ్రాయెల్తో పోరాడటానికి కావలసిన అన్ని శక్తులను సిద్ధం చేసుకుంటోంది. తమ అంచనాలకు భిన్నంగా ఇరాన్ సైన్యం తన ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. భవిష్యత్తులో దాడులు పునఃప్రారంభమైతే ఇరాన్ నుంచి భారీ ముప్పు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. దాడుల్లో ధ్వంసమైన క్షిపణి ప్రయోగ కేంద్రాలను, కీలక ఆయుధ వ్యవస్థలను ఇరాన్ యుద్ధ ప్రాతిపదికన తిరిగి నిర్మిస్తోంది. అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాల ప్రకారం కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇరాన్ తన డ్రోన్ దాడి సామర్థ్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోగలిగింది. యుద్ధం ముగింపుపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలు పెడతామని డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరిస్తూ ఉండడంతో ఇరాన్ ఏమాత్రం అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. ఇరాన్ ఇంత వేగంగా కోలుకోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశానికి అందుతున్న వ్యూహాత్మక మద్దతే. అమెరికా ఇజ్రాయెల్ దాడులు అనుకున్నంత స్థాయిలో ఇరాన్ రక్షణ వ్యవస్థకు నష్టం కలిగించలేకపోయాయని స్పష్టమవుతోంది. యుద్ధ సమయంలో కూడా చైనా క్షిపణుల తయారీకి అవసరమైన కీలక విడిభాగాలను ఇరాన్కు నిరంతరాయంగా సరఫరా చేస్తూనే వచ్చింది. వాస్తవానికి అమెరికా ఆంక్షల వల్ల సరఫరా కొంతమేర తగ్గినా రష్యా, చైనాల పరోక్ష సహకారంతో ఇరాన్ తన పునర్నిర్మాణ పనులను ఆపలేదు. ఇటీవలి దాడుల వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, యాంటీ ఎయిర్ సామర్థ్యాలు ఇంకా బలంగానే ఉన్నాయి. అంటే ఇరాన్ తన ఆయుధ సంపత్తి తయారీని 0 నుంచి ప్రారంభించడం లేదు. గతంలో సగం క్షిపణి లాంచర్లు మాత్రమే మిగిలాయని భావించినా వాస్తవానికి 3x200 లాంచర్లు సురక్షితంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. భూమిలో కూరుకుపోయిన లాంచర్లను బయటకు తీయడానికి ఇరాన్కు తగిన సమయం దొరికింది. అమెరికా ప్రధానంగా వైమానిక స్థావరాలపైనే దృష్టి పెట్టడంతో ఇరాన్ వద్ద ఉన్న తీర ప్రాంత రక్షణ క్రూయిజ్ క్షిపణులు దాదాపుగా చెక్కు చెదరలేదు. ఇవి హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు అత్యంత తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరం 90% ధ్వంసమైందని, కోలుకోవడానికి ఏళ్లు పడుతుందని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ ప్రకటించినా అందుకు భిన్నంగా ఇరాన్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరం నాశనం కాలేదని ఒప్పుకుంటుంది.